ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితను నేడు కోర్టులో హాజరుపరచనుంది సిబిఐ. నిన్న కవితను అరెస్ట్ చేసిన అధికారులు ఆమెను సిబిఐ హెడ్ క్వార్టర్స్కు తరలించారు. ఈ ఉదయం కోర్టు ముందు ప్రవేశపెట్టి కస్టడీకి తీసుకోనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత కీలక పాత్ర పోషించారంటున్న సిబిఐ ఆమెను ప్రశ్నిస్తేనే మరిన్ని వివరాలు బయటకు వస్తాయంటోంది. సౌత్ గ్రూప్కు ఆప్కు మధ్య కవిత దళారీగా వ్యవహరిస్తూ 100 కోట్ల రూపాయల ముడుపులు చెల్లించడంలో కీలక పాత్ర పోషించారని సిబిఐ అభియోగం మోపింది. ఈ నెల 6న తీహార్ జైల్లోనే కవితను ప్రశ్నించింది సిబిఐ. తనను సిబిఐ ప్రశ్నించడాన్ని కవిత కోర్టులో సవాల్ చేశారు. ఆ కేసు విచారణ జరగకముందే ఆమెను సిబిఐ అరెస్ట్ చేసింది. మరోవైపు సిబిఐ అరెస్టును సవాల్ చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కవిత తరపు లాయర్లు. నోటీస్ ఇవ్వకుండా అరెస్టు చేయడాన్ని తప్పుబడుతున్నారు. ఇవాళ స్పెషల్ కోర్టు జడ్జి కావేరి భవేజా ముందు కవిత పిటిషన్ విచారణకు రానుంది. పరిస్థితి చూస్తుంటే కవిత ఇప్పట్లో జైలు నుంచి బయటకు రావడం అనుమానంగానే కనిపిస్తోంది. లిక్కర్ కేసులో ఆమె పూర్తిగా ఈడీ, సిబిఐ చట్రంలో చిక్కుకుపోయారు. కవితను మార్చి 15న ఈడీ అరెస్ట్ చేసింది. విచారణ తర్వాత ఆమెను తీహార్ జైలుకు తరలించారు. ఇప్పుడు ఆమెను సిబిఐ పీటీ వారెంట్పై అరెస్ట్ చేశారు. ఒకవేళ సిబిఐ కస్టడీకి ఇస్తే అధికారులు ఆమెను సిబిఐ కార్యాలయానికి తరలించి ప్రశ్నిస్తారు. కవితకు ఈడీ కోర్టు బెయిల్ ఇచ్చినా సిబిఐ కేసుతో ఆమె జైల్లోనే ఉండాల్సి ఉంటుంది. సిబిఐ కోర్టు కూడా బెయిల్ ఇస్తేనే ఆమె బయటకు వస్తారు. ఈడీ, సిబిఐ కేసుల్లో బెయిల్ రావడం అంత ఈజీ కాదు. గతంలో చాలా కేసుల్లో నెలల తరబడి నిందితులు జైల్లోనే ఉన్నారు. ఇదే లిక్కర్ కేసులో ఆప్ నేత మనీష్ సిసోడియా ఎన్నో రోజులుగా తీహార్ జైల్లోనే ఉన్నారు. మొత్తంగా చూస్తే కవిత కూడా నెలల తరబడి జైల్లో ఉండాల్సిన పరిస్థితులే కనిపిస్తున్నాయి.